హాయ్ అండి, ఈరోజు యాపిల్ ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. పెద్ద సైజు ఒక యాపిల్ తీసుకున్నానండి. నేను దీన్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకోవాలండి. నేను ఎలా చేయాలని చూపిస్తాను. నేను యాపిల్ పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. మిక్సీ చేసినప్పుడే షుగర్ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. నేను షుగర్ వేస్తున్నానండి. నేను 4 స్పూన్స్ ఈ స్పూన్తో 4 స్పూన్స్ వేసానండి. మీరు స్వీట్ని బట్టి వేసుకోండి. దీని ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు, కానీ బెల్లం టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని చేసి తీసుకొస్తాను నేను ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకుందాము. పేస్ట్ అయితే మెత్తగా ఉండాలండి, ముక్కలు లాంటివి ఏమి ఉండకూడదు. వెంటనే కలిపేసుకోండి పేస్ట్ చేసిన వెంటనే, లేదని కలర్ చేంజ్ అయిపోతుంది యాపిల్. పేస్ట్ వేసి కలుపుకున్నాక ఇందులో పాలు వేసి కలుపుకోవాలండి. నేను ముందుగా కాచి పక్కన పెట్టుకున్నానండి పాలని. ఇవి వేసి కలుపుతున్నాను. దోశ బ్యాటర్ కన్నా థిక్గా ఉండాలండి కొంచెం. ఇందులోనే ఇప్పుడు బేకింగ్ సోడా వేసి కలుపుకుందామండి. కలిపేసానండి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే ఎక్కువ పడదు. ఆయిల్ ప్లేస్లో గీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకుందామండి. మీరు వేసుకున్నప్పుడు దళపతగా వేసేసుకోకండి, లోపల కుక్ కాదు. అలాగే పలుచగా వేసుకున్నా బాగోదు. మీడియం సైజులో వేసుకోండి. మీరు సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, లేదంటే లోపల కుక్ అవ్వదు. కాలిపోయినాయండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. నేను షుగర్ సిరప్ ఏం తయారు చేయలేదండి, ఎందుకంటే ఇందులోనే షుగర్ వేసి కలిపేసుకున్నానండి. మీరు ప్లెయిన్గా చేసుకుంటే షుగర్ సిరప్ రెడీ చేసుకోండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఆఫ్టర్నూన్ స్నాక్కి అయినా చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు. ముందు ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదండి వీటికి. మీకు కానీ యాపిల్ ప్యాన్ కేక్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.